దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారా? మీ అందరూ క్షేమంగా ఉన్నారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయం మనం దేవుని ఆరాధిద్దాం, దేవుని వాక్యాన్ని విందాం, మనం ఆత్మీయంగా బలపడదాం. ఒకవేళ మీరు వేర్వేరు పనులలో నిమగ్నమై ఉంటే ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మంచిది, మీరందరూ సిద్ధంగా ఉంటే ఈ సమయంలో ఈ పాట ద్వారా మన దేవాతి దేవుణ్ణి ఆరాధిద్దాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఉలిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము తొట్టిల్లనీయడు నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు, పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును,
తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, యుగ యుగముల వరకు సజీవుడిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన తండ్రి, అల్ఫయు ఒమేగాయు అయిన తండ్రి, ఆదియు అంతము అయిన తండ్రి, ఈరోజు మీ సన్నిధిలోకి వస్తూ ఉన్నాం. మా కుటుంబాలని, మా జీవితాలని, మాకున్న సమస్తాన్ని మీ సన్నిధిలోకి తీసుకొచ్చి ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరు ఒక్క మాట పలికితే చాలు ప్రభువా, అరుదు శతాధిపతి యొక్క సేవకుడు స్వస్థపరచబడ్డాడు. అదే ఒక్క మాట ఈరోజు మాతో మాట్లాడమని, ఆ మాట మాకు ఆశీర్వాదం తీసుకొచ్చే విధంగా మాట్లాడమని నజరేయుడైన యేసు నామంలో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు మన పిల్లలు ఎలా దీవించబడతారు అనే అంశం మీద మనం ధ్యానించుదాం. ఈరోజు చాలామంది తల్లిదండ్రుల యొక్క సమస్యని మనం చూసినట్లయితే, వాళ్ళ పిల్లల విషయంలో చాలా బాధపడుతూ ఉన్నారు, వేదన పడుతూ ఉన్నారు. అయ్యో వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని కొంతమంది, ఇంకా కొంతమంది ఇప్పుడున్న మీడియా కావచ్చు, ఇప్పుడున్న టీవీలు కావచ్చు, ఇప్పుడున్న ఫోన్లు కావచ్చు, ఇప్పుడున్న సమాజం వల్ల కావచ్చు, భయంకరమైన అలవాట్లలో కొందరు కూరుకుపోయి ఉన్నారు. మొన్న ఒక అబ్బాయితో నేను మాట్లాడుతూ ఉన్నాను. చాలా తెలివికల్లవాడు, క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడు. కానీ ఆయన ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటే కొంతమంది చెడు స్నేహితులు స్నేహం చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళ ద్వారా ఆయనకి కొన్ని అలవాట్లు వచ్చాయి ఆయన జీవితంలోకి. మందు తాగకుండా ఉండలేడు, రోజు సిగరెట్ తాగకుండా ఉండలేడు. ఎప్పుడైతే ఈ యొక్క అలవాట్లు ఆయన జీవితంలోకి వచ్చాయో, ఈ క్రమక్రమముగా ఆయన చదువులో చిన్నగా ఆయన చదువులో వెనకపడుతూ వచ్చాడు. తల్లిదండ్రులకి ఆశ్చర్యం కలిగించింది. ఎంతో క్రమశిక్షణగా పెరిగిన వాడు, ఎంతో తెలియగలవాడు. కానీ ఈరోజు ఆయన జీవితంలో కొన్ని అలవాట్లు వచ్చిన తర్వాత ఆ అలవాట్లు ఆయనని జీవితాన్ని నాశనం చేస్తున్నాయి అని గమనించారు. వాళ్ళు అడుగుతున్నారు, ఎలాగైనా నా కొడుకు ఈ అలవాట్ల నుంచి బయటపడాలి, వాడు మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి, ఎందుకంటే వాడు మంచి తెలియగలవాడు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇంకా కొంతమంది ఆ చిన్న ప్రాయంలోనే తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో, ఎంతో కష్టపడి, ఎన్నో డబ్బులు వెచ్చించి వాళ్ళ కాలేజీలు పంపించిన తర్వాత గర్ల్ ఫ్రెండ్ అని, బాయ్ ఫ్రెండ్ అని అనేకమైన అనవసరమైన సంబంధాల్లో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఈరోజు వాక్యం ఏం చెప్తుంది అంటే, కీర్తన 127లో పిల్లలు దేవుడిచ్చే బహుమానం అని వాక్యం చెప్తుంది.
ఆ పిల్లలు దేవుడు ఇచ్చే బహుమానం కనుక ఎప్పుడైతే దేవుడి పట్ల భయభక్తులతో ఆ పిల్లల్ని మనం పెంచుతామో మన కుటుంబాల్లో, వాళ్ళు అన్ని విషయాల్లో వర్ధిల్లే వారిగా ఉంటారు. పాత నిబంధన కాలంలో అంట, అబ్రహాము కాలంలో, ఇస్సాకు కాలంలో, యాకోబు కాలంలో అప్పట్లో ఇంతగా బైబిల్ గ్రంథాలు లేవు, ఇంతగా ప్రార్థనలు లేవు ఆ సమయంలో. కానీ ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పడుకోయే ముందు రోజు పిల్లలకి బోధిస్తుండేవాళ్ళంట, దేవుడి గురించి చెప్తుండేవాళ్ళంట, దేవుడు చేసే అద్భుతాల గురించి చెప్తుండేవాళ్ళంట. చిన్నగా కథల రూపంలో దేవుడు గొప్పతనం గురించి, దేవుడు ఎంత ప్రాముఖ్యమైన వాడో మన జీవితాల్లో అని, దేవుడి యొక్క విశిష్టత గురించి వాళ్ళు బోధిస్తూ ఉండేవాళ్ళంట. చూడండి, ఈరోజు మనం చూసినట్లయితే అది జరగడం లేదు. మనం దేవుడి గురించి బోధించడం కాదు కదా, ఆదివారం కూడా మన పిల్లల్ని కానీ కుటుంబ సమేతంగా మనము చర్చికి వెళ్ళని సందర్భాలు ఎన్నో. రోజువారీగా కుటుంబంలో ప్రార్థన లేకుండా ఉండే సందర్భాలు ఎన్నో. ఒక రకంగా చెప్పాలంటే కుటుంబంలో ప్రార్థన చేయటమే మనం మానేసామని చెప్పొచ్చు. ఈరోజు వాక్యంలో చూస్తే ప్రార్థన ఏం చేస్తుంది కుటుంబంలో అంటే, ఏ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా ఆ కుటుంబంలో ఒకవేళ ప్రార్థన ఉంటే ఆ కుటుంబంలో కీడు మేలుగా మారుతుంది. ఆ కుటుంబంలో శాపం ఉంటే శాపము ఆశీర్వాదంగా మారుతుంది. ఒకవేళ ఆ కుటుంబంలో మీరు అనుకున్నట్లుగా పాపాత్ములుగా ఉంటే ఆ ప్రార్థన పాపాత్ముల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది. ఒక కుటుంబంలో మనం చూస్తున్నాము, ఈసాకు భార్య రెబెకా, ఈమెకి కొన్ని సంవత్సరాలుగా పిల్లలు లేరు. వాక్యం చెప్తా ఉంది, సుమారు 19 సంవత్సరాలు ఇస్సాకు పిల్లల కోసం ప్రార్థన చేశాడు. మనకు చాలాసార్లు మన కుటుంబాల అలవాటు ఏంటంటే అండి, ఎక్కువగా స్త్రీలే ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎక్కువగా స్త్రీలే చర్చికి వెళ్తూ ఉంటారు, పురుషులు మాకు చాలా పనులు ఉన్నాయిలే అంటారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండం 26వ అధ్యాయం మీరు చదివినప్పుడు అక్కడ మనకు చాలా స్పష్టంగా రాయబడుతుంది, ఇస్సాకు ప్రార్థన చేసెను అనే మాట రాయబడుతుంది. హీ ప్రేయిడ్ ఫర్ హిస్ వైఫ్. గొడ్రాలిగా ఉన్న తన భార్య కోసము ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఇస్సాకు ప్రార్థన చేశాడు కాబట్టే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచినట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. సో ప్రార్థన ఏం చేస్తుంది అంటే, ఒక కుటుంబంలో గొడ్రాలిగా ఉన్న రెబెకా ఆమె ఇద్దరు కవల పిల్లలు ఎలాగైతే ఆశీర్వాదంగా పొందుకుందో, ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, వెన్ యూ ప్రే గాడ్ విల్ టర్న్ ద బ్యారన్నెస్ ఇంటూ ఫ్రూట్ఫుల్నెస్. ఎడారిగా ఉన్న దాన్ని దేవుడు సస్యశ్యామలంగా మారుస్తారంట ప్రార్థన చేసినప్పుడు. మన కుటుంబాల్లో ప్రార్థనకి ఒక ఆయుధం ఉందండి. ఆ తల్లిదండ్రులు ఆ అబ్బాయిని సిగరెట్ ఇంకా ఆ మత్తుకి అలవాటు పడ్డ అబ్బాయిని అనేక అడిక్షన్ సెంటర్స్కి తిప్పారు, అనేక వారి దగ్గరికి ప్రార్థనకు తీసుకెళ్లారు. నేను చెప్పాను కాదండి, మీ ఇంట్లో మీరు ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. మీరు అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఉన్నారు, ఎందుకంటే దేవుని వాక్యం 2 చాలా స్పష్టంగా చెప్తుంది. ఏంటో తెలుసా? పిల్లలు దేవుని బహుమానమని. రెండవదిగా ఇర్మియా 29:11 ప్రకారంగా దేవుడు మన పట్ల బంగారు భవిష్యత్తు కలిగి ఉంటాడు. ప్రత్యేకంగా మన పిల్లల పట్ల దేవుడు ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకే దేవుడు మన వాక్యంలో చదువుతున్న కీర్తనకాడు కీర్తన 128లో చెప్తాడు, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె దీవించబడతారంటాడు. ఒలీవ మొక్క దేనికి సాదృశ్యం అంటే అభిషేకానికి సాదృశ్యం. అంటే అభిషక్తులుగా ఆశీర్వదింపబడ్డ వ్యక్తులుగా నీ బిడ్డలు ఆ కుటుంబంలో ఎదుగుతారు అనే మాటని కీర్తనకాడు రాస్తూ ఉన్నాడు. అలా ఎదగవలసిన పిల్లలు అభిషేకాన్ని కోల్పోయి, ఆశీర్వాదాన్ని కోల్పోయి, ఈరోజు అనేకమైన అవసరం లేని సంబంధాల్లో, అవసరం లేని అలవాటుల్లో వాళ్ళు నిమగ్నమైపోయి వాళ్ళ భవిష్యత్తుని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు తల్లిగా, తండ్రిగా
నీ మీద నా మీద ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటి అంటే మన పిల్లలకి దేవుని అంటుగట్టుకొని జీవించే ఒక క్రమాన్ని మనం నేర్పించాలి. వి షుడ్ టీచ్ our children టు ఫియర్ గాడ్. దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించడం వాళ్ళకి నేర్పించే బాధ్యత ఒక తల్లికి తండ్రికి ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తే పునాదిగా అనే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా కుటుంబాల మీద ఎక్కువగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ యొక్క రెబెక్కా కడుపులో నుంచి 2 బిడ్డలు వచ్చారండి. ఒకడు ఈసావు, మనం చూసినట్లయితే ఇంకొకడు యాకోబుని చూస్తూ ఉన్నాం. యాకోబు ఎలా ఉన్నా సరే మొదట మోసగాడిలా ఉన్నాడు. కానీ మోసం దేనికి చేశాడు అంటే ఆశీర్వాదం కోసమే చేశాడు. అలా మోసగాడుగా పేరుపడ్డ యాకోబు క్రమేణా ఆయన జీవితాన్ని మార్చుకొని దేవుడి వైపు మళ్ళీ తిరిగి రావడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆశీర్వాదం పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత ఆ యాకోబు ఇజ్రాయెల్గా మారాడు. ఆ ఇజ్రాయెల్ నుంచి 12 గోత్రాలు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, దేవుడి హస్తాల్లో మన పిల్లలు ఉంటే వాళ్ళు దారి తప్పిపోయినా తిరిగి మళ్ళీ దేవుడు దారిలోకి తీసుకురాగలుగుతాడు. తిరిగి వాళ్ళకి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాడు. బహుశా ఇస్సాకు అనుకున్నాడేమో యాకోబు జీవితం అయిపోయింది, ఇక యాకోబు మోసగాడైపోయాడు, యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇక ఆయన భవిష్యత్తు అయిపోయింది అని బహుశా ఇస్సాకు అనుకున్నాడేమో. కానీ దేవుడు ఆ యాకోబు మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, తన తప్పు తెలుసుకొని వచ్చినప్పుడు దేవుడు ఆయన కోల్పోయిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదంతో యాకోబును నింపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఈరోజు దారి తప్పిన మన పిల్లల్ని దేవుడి దగ్గర తీసుకొచ్చినట్లయితే ఆ పిల్లలకి మంచి భవిష్యత్తుని దేవుడు ఇవ్వగలుగుతాడు. వాళ్ళు కోల్పోయిందంతా కూడా తిరిగి 2 ఆశీర్వదించి దేవుడు వాళ్ళని దీవించగలుగుతాడు. ఈరోజు ఆ పిల్లల్ని దేవుడి దగ్గర తీసుకొని రాగలుగుతారా? అదే ఇంకొక కొడుకును చూస్తూ ఉన్నాం, ఇస్సావును చూస్తూ ఉన్నాం. ఇస్సావు నేను మంచిగా ఉన్నాను అనుకున్నాడు, కానీ ఇస్సావు ఆయనకి తెలియకుండా తప్పటడుగులు వేశాడు, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఇస్సావు గురించి చదువుతాం మనం, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు అని వాక్యంలో చదువుతున్నాం. ఇస్సావు చేసిన ఇంకొక తప్పు ఏంటో తెలుసా అండి? ఆయన తన సొంత జాతిలో నుంచి చేసుకోకుండా ఒక మోయాబు స్త్రీని చేసుకున్నాడు. ఈ మోయాబు స్త్రీ ఎవరు అంటే ఇష్మాయేలు సంతతికి చెందిన ఒక స్త్రీని చేసుకున్నాడు. ఆ రోజు నుంచి ఇస్సావు ఒక గర్విష్టిగా, గర్వమున్న వ్యక్తిగా ఆయన ఎదుగుతూ వచ్చాడు. బైబిల్లో ఆయన ఆశీర్వదించబడలేదు. ఎవరైతే దేవుడి దగ్గరికి వస్తారో, దేవుడికి అంటుగట్టుకొని ఉంటారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. అందుకే బహుశా యోబుకు ఆ సత్యము తెలిసిన యోబు, దేవుడి పట్ల భయభక్తులు కలిగిన యోబు ఉదయంలో లేచి పెందలకడనే లేచి వాళ్ళ పిల్లలందరి కోసము ఆయన దహనబలి అర్పించి ఆయన ప్రార్థన చేసేవాడు. ఈరోజు అక్కడ ఇసాకు ప్రార్థన చేశాడు, ఇక్కడ యోబు తన పిల్లల కోసం ప్రార్థిస్తున్నాడు. ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి తల్లిని ప్రతి తండ్రిని ప్రశ్నిస్తున్నాను, నీ బాధ్యతగా నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థిస్తున్నావా? ఒకవేళ నువ్వు ప్రార్థిస్తే వాళ్ళ జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే తల్లి తండ్రుల ప్రార్థన శక్తివంతమైనది. మనం అనేక సార్లు విన్నాం, పునీత అగస్టిన్ గారు దారి తప్పిపోయినప్పుడంట మోనికా గారే కన్నీరు విడిచి ప్రార్థించారంట. ఆ కన్నీటిని చూసిన దేవుడు, ఆ ప్రార్థనని చూసిన దేవుడు ఆ పాపాత్ముడుగా ఉన్న అగస్టిన్ గారిని దేవుడు పునీతుడిగా మారుస్తున్నాడు, పరిశుద్ధుడిగా మారుస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక తల్లిగా తండ్రిగా రోజు కొద్దిసేపు అయినా ప్రభువా నా పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు నీ మార్గంలో నడవాలి అని మీరు ఆలోచిస్తున్నారా? ప్రార్థిస్తున్నారా? లేకపోతే 24 గంటలు ఈరోజు ఇవాళ రేపు తల్లిదండ్రులకి ఒక ఆలోచన చాలా బలంగా పడిందండి. ఆలోచన ఏంటో తెలుసా? నా పిల్లల కోసం నేను బాగా కష్టపడి ఆస్తులు కూడా పెట్టాలి, డబ్బును కూడా పెట్టాలి అని ఆలోచనలో ఉంటూ ఉన్నారు. అవునండి,
మనం సంపాదించే ఆస్తి, మనం సంపాదించే డబ్బు కొద్ది మేరకే వాళ్ళకు ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళ జీవితంలో యేసయ్య ఉంటే చివరి దాకా వాళ్ళని నడిపించగలుగుతాడు. వాళ్ళకి లేని ఆశీర్వాదాన్ని, వాళ్ళ జీవితంలో కొరతగా ఉన్న అన్నిటినీ కూడా యేసయ్య సమృద్ధిగా వాళ్ళని దీవించగలుగుతాడు. ఈరోజు మన పిల్లల్ని భయభక్తుల్లో మనము నడిపిస్తున్నామా అన్నది ప్రశ్న. నోహాపు గురించి రాయబడుతుంది బైబిల్లో. నోహాపు నీతిమంతుడు అంట. ఈ నీతిమంతుడుగా ఉన్న నోహాపు తన కుటుంబంలో ఉన్న 3 పిల్లల్ని, నోహాపు భార్యతో సహా మొత్తం 8 మంది, వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. ఆ ఓడలోకి దేవుడు ప్రవేశించడానికి అనుమతి ఇచ్చింది ఒక నోహాపుకు మాత్రమే ఇవ్వలేదు, ఆయన కుటుంబానికి మొత్తానికి దేవుడు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే నోహాపు నీతిమంతుడు కనుక నోహాపు ఆయన కుటుంబాన్ని, ఆయన పిల్లల్ని అందరినీ కూడా దేవుడి పట్ల భయభక్తులతో ఆ లోకంలో మాలిన్యం కాకుండా పెంచాడు కనుక కుటుంబాన్ని మొత్తాన్ని దేవుడు అనుమతించాడు. నోహాపు ఓడలోకి ప్రవేశించాడు. మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోయారు, కానీ నోహాపు కుటుంబం మాత్రం కాపాడబడింది. దేవుని రాకడ సమయంలో ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను. ఏ కుటుంబము కాపాడబడుతుంది అంటే, ఏ కుటుంబం అయితే ప్రార్థించే కుటుంబంగా ఉంటుందో ఆ కుటుంబమే దేవుడి చేత కాపాడబడుతుంది అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రోజు భయంకరమైన పాపం ఉండింది. ఆ పాపం మధ్యలో ఒక కుటుంబం కాపాడబడింది. ఈరోజు కూడా భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి, కానీ నీ కుటుంబంలో ప్రార్థన ఉంటే మీ కుటుంబం సురక్షితంగా ఉంటుంది, మీ పిల్లలు బాగుంటారు, దేవుని ఆశీర్వాదం మీ కుటుంబం మీద ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. ఆ నిర్ణయం ఏంటంటే, మనకెన్ని పనులున్నా కుటుంబంగా దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయటం మనం నేర్చుకుందాం, అలవాటు చేసుకుందాం. మీరు ఒకవేళ సిద్ధంగా ఉంటే ఈ పాట పాడుతున్నప్పుడు, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదర, ఈ పాట పాడుతున్నప్పుడు మన కుటుంబాన్ని దేవుడికి అర్పిద్దాం, మన పిల్లల్ని, వారి భవిష్యత్తుని దేవుడికి అర్పిద్దాం. అర్పించి, ప్రభువా నా కుటుంబాన్ని దీవించు, మా పిల్లల భవిష్యత్తును దీవించు అని ప్రార్థన చేసుకుందాం. మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఉదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు మేము మా కుటుంబాల గురించి మేము విన్నాం. ప్రభువా,
ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ కీడు మేలుగా మారుతుంది. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ శాపము ఆశీర్వాదంగా మారుతుందని విన్నాం నాయన. ప్రభు ఈరోజు మా కుటుంబాల్ని మరొక్కసారి దర్శించమని, ప్రార్థన అనే ఆత్మని మాకు ఇవ్వమని ప్రభు మేము వేడుకొనిచున్నాం. ఎప్పుడు కూడా నీ ఆశీర్వాదం మా కుటుంబాల మీద ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇవన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. ఈ వారమంతా దేవుడు మిమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ.